నమస్తే. ఈరోజు కొరకు శ్రీ అమ్మా భగవాన్ బోధన స్వీకరించడం అనేది ఆధ్యాత్మికతకు పునాది. మదీనాగూడ, హైదరాబాద్ నుండి శ్రీలత గారు తన అనుభవాన్నిలా తెలియజేస్తున్నారు. విజయప్రాప్తి భగవతీ భగవాన్లకు నా పాద ప్రణామములు. శ్రీ అమ్మా భగవాన్లు నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశారు. కొంతకాలం ఆర్థికంగా బాగా ఆతురత చెందాను. నాకు రావాల్సిన ధనం రావడం నాకు అందలేదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను. ఒక భక్తుని ఇంట్లో 3 ఛాంబర్ ప్రక్రియ అవుతుందని తెలిసి అందులో పాల్గొన్నాను. మొదటి ఛాంబర్లో నాకు శాంతి మరియు ఆనందం నిండిపోయింది. రెండవ ఛాంబర్లో శ్రీ భగవాన్ కళ్ళల్లోకి చూస్తూ నా కోరిక నెరవేరాలని కోరుకున్నాను. మూడవ ఛాంబర్లో నేను పాదుకల మీద చేతులు ఉంచి కళ్ళు మూసుకున్నాను. వెంటనే శ్రీ అమ్మ మా ఇంటికి వస్తానని చెప్పారు. మరుసటి రోజున నాకు ఎప్పటి నుండో ధనం ఇవ్వాల్సిన ఒక వ్యక్తి వచ్చి 50,000 రూపాయలు ఇచ్చి వెళ్లారు. నాకు ధనాన్ని ప్రసాదించిన శ్రీ అమ్మా భగవాన్లకు అనంతకోటి కృతజ్ఞతలు. పాతబస్తీ, హైదరాబాద్ నుండి కిషన్ గారు తన అద్భుతాన్నిలా పంచుకుంటున్నారు. శ్రీ అమ్మా భగవాన్లే నాకు సర్వం. వారు ఎప్పుడూ నాతోనే ఉంటూ నా జీవితాన్ని నడిపిస్తూ ఉంటారు. నేను వారి సేవలో నా జీవితాన్ని గడుపుతూ ఉంటాను. వృత్తిపరంగా నేను ఒక డ్రైవర్ని. నాకు DCM వాహనం ఉంది. ఒకరోజు నేను ఫైనాన్స్ డబ్బులు కట్టడానికి 1,80,000 సంచిలో పెట్టుకొని బయలుదేరాను. బండి నడుపుతున్నప్పుడు ఎక్కడో నా సంచి పడిపోయినట్లయింది. నేను బ్యాంకుకు వెళ్లే వరకు ఆ సంగతి నేను గమనించలేదు. నేను చాలా మానసిక ఒత్తిడికి గురయ్యాను. శ్రీ అమ్మా భగవాన్ల పాదాల చెంత శరణాగతి అయ్యాను. శ్రీ అమ్మా భగవాన్లు నేను వచ్చిన దారిలోనే వెళ్లి వెతకమని సలహా ఇచ్చారు. వారు చెప్పినట్టే వచ్చిన దారిలో వెళ్తూ ఉన్నాను. మార్గమధ్యంలో నా సంచిని చూశాను. అంతేకాదు, అందులో ధనం కూడా చెక్కుచెదరకుండా అలానే ఉంది. శ్రీ అమ్మా భగవాన్ల అనుగ్రహం సర్వము వ్యాపించి ఉందని తెలుసుకున్నాను. ఎల్లప్పుడూ శ్రీ అమ్మా భగవాన్ల పాదకమలాల వద్దనే నిలిచిపోతాను.